జీవితంలో పడిపోతే లేపటానికి ఎవరు రాకపోవచ్చు, కానీ ముందుకు వెళ్తుంటే మాత్రం అడ్డుకోవటానికి చాలామంది ఉంటారు. ఏ ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయలేనంత పెద్దవి కాదు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ తప్పకుండా ఉంటుంది. ఇన్నేళ్లు గడిచినా అనుకున్నది జరగలేదని బాధపడుతుంటారు. ఇలా జీవితంలో ఏ కష్టం వచ్చినా నీకు నువ్వు చెప్పుకోవాల్సింది బీ స్ట్రాంగ్ అని. స్ట్రాంగ్ అవ్వకపోతే బ్రతకలేరు. స్ట్రాంగ్ పీపుల్కి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. చేసిన సహాయం మర్చిపోరు, ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారు, దానికోసం వర్క్ చేస్తారు, ఏ పని చేసినా రిస్క్ని క్యాలిక్యులేట్ చేస్తారు. స్టీఫెన్ హాకింగ్ 21 ఏళ్ల వయసులోనే శరీరం మొత్తం చచ్చుపడిపోయే వ్యాధి వచ్చినా కూడా ఈ భూమి మీద ఎవరు కలలో కూడా ఊహించని విధంగా సాధించారు. అంత కష్టం ఉన్నా కూడా జయించి ఈ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతి కాంచిన సైంటిస్ట్గా అవతరించారు. కష్టం ఎంత గొప్పదంటే అది వస్తూనే మన వాళ్ళెవరనేది చూపిస్తుంది. సంపద ఎంత చెడ్డదంటే అది వస్తూనే మన అనుకున్న వాళ్ళని దూరం అయ్యేలా చేస్తుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అకారణంగా నిన్ను ఏడిపించిన వాళ్ళు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు. సమయం వస్తుంది, కాస్త ఓపిక పట్టాలి అంతే. బంధం బరువు కాకూడదు, ప్రేమ విరక్తి అవ్వకూడదు, మాట విసుగు తెప్పించకూడదు, ప్రవర్తన వల్ల పరువు పోకూడదు. హద్దు మీరితే అన్నీ ముప్పే. ఎవరికైనా మాట ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. మీకు అది మాటే కావచ్చు, కానీ అవతల వాళ్లకు అది నమ్మకం, భరోసా కావచ్చు. ఎవరి సమస్యలకు పరిష్కారం వారి వద్దనే ఉంటుంది, ఇతరుల వద్ద కేవలం సలహాలే ఉంటాయి. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటేనే అందమైన భవిష్యత్ మీకు స్వాగతం పలుకుతుంది. తెల్లవారుజామున ప్రకాశించే సూర్యకిరణాల వలె మీ జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటే మంచి సాధన అవసరం. ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయిన ప్రతి వారు మొదటగా ఓడిపోయిన వాళ్లే. 100 సార్లు ఓడినా మళ్ళీ ప్రయత్నించిన వారే. డిప్రెషన్లోకి పంపించే ప్రతి సమస్య నుండి బయటికి రావాలి. అంధకారంలో ఉన్న మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకురావాలి. ఏది ప్రయత్నించకుండా ఆగిపోయిన వారికంటే ప్రయత్నించి ఓడిన వారే అసలైన వారియర్స్. లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళాలంటే కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలి. స్వార్థపరులు తమ దగ్గర ఉన్న వాళ్లతో డబ్బులు ఖర్చు పెట్టిస్తారు. తమ దగ్గరకు వచ్చేసరికి పిసినారులుగా ప్రవర్తిస్తారు. తమ వర్క్ అయిపోగానే మీరు ఎలా ఉన్నారు అని కూడా అడగరు. అవసరం ఉంటేనే ఫోన్ చేస్తారు. మీకు అవసరమైనప్పుడు మాత్రం కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వరు. ప్రతి విషయంలో వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకు అవసరమైనప్పుడు మీకు లాస్ అయినా పర్వాలేదు అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వాళ్ళను మోసం చేయటం ఎంత తప్పో, మోసం చేసిన వాళ్ళను పదే పదే నమ్మటం కూడా అంతే పెద్ద తప్పు. ప్రతి ఓటమికి డిప్రెషన్లోకి వెళ్లకుండా మరోసారి గట్టిగా ప్రయత్నించండి. మళ్ళీ ఓటమి ఎదురైనా ఎలా గెలవాలో ఈ ఎక్స్పీరియన్స్ మీకు నేర్పిస్తుంది. వాదించటం కంటే చర్చించుకోవటం ఉత్తమం. వాదించుకుంటే ఎవరో ఒకరే గెలుస్తారు. అదే కూర్చొని మాట్లాడుకుంటే ఇద్దరూ గెలుస్తారు. డబ్బు లేకపోవటం పేదరికం కాదు, మంచి మనసు, ఇతరులకు సహాయం చేసే గుణం లేకపోవటమే నిజమైన పేదరికం. ఓటమిని గురువుగా భావించి ఎలా గెలవాలో నేర్చుకోవాలి. ఏమైంది అని అడిగేవాళ్ళు, ఏం కాదులే అని ధైర్యం చెప్పేవాళ్ళు జీవితంలో ఒక్కరైనా ఉండాలి. అవసరం కోసం ఇవాళ ఒక అబద్ధం చెబితే దానిని కాపాడుకోవటానికి రోజుకు అబద్ధం చెప్పాల్సి రావచ్చు. దృఢ సంకల్పం, చెదరని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. ఎవరైతే కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా పోరాడి మొండిగా ముందుకు వెళతారో వాళ్ళని ఏ శక్తి కూడా ఓడించలేదు. మైండ్ చాలా పవర్ఫుల్. అది మిమ్మల్ని ఎవరికి అందనంత ఎత్తులోకి తీసుకెళ్తుంది. జాగ్రత్తగా లేకపోతే అదే మైండ్ ఎవరికీ కనిపించనంత పాతాళంలోకి తీసుకెళ్తుంది. ఈ ప్రపంచంలో మనిషి చేయని పని అంటూ ఏదీ ఉండదు. కొన్ని ఈజీగా అవుతాయి, కొన్నిటికి కష్టపడాల్సి వస్తుంది. మీరు ధైర్యంగా నిలబడితే మీకు వచ్చిన ప్రాబ్లమ్స్, కష్టాలు మోకాళ్ళ మీద కూర్చుంటాయి. లైఫ్లో అన్నీ కరెక్ట్గా జరుగుతుంటే కొత్త విషయాలు ఎలా నేర్చుకుంటారు? ఎదురు దెబ్బలే ఎలా నిలబడాలో నేర్పిస్తాయి. మీకు మంచి జరిగినప్పుడు చెడు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సృష్టిలో అన్నీ సమానంగా సృష్టించబడ్డాయి.
రాత్రి పగలు, మంచి చెడు, కష్టం సుఖం ఇలా అన్నీ సమానంగానే ఉంటాయి. అందుకే మంచి టైం వచ్చినప్పుడు ఎక్కువగా పొంగిపోకూడదు, బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఎక్కువగా కృంగిపోకూడదు. మీ లైఫ్లో వచ్చే కష్టాలే మీరు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఫెయిల్యూర్సే సక్సెస్ వైపు మిమ్మల్ని నడిపిస్తాయి. ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్లో ఉండే కిక్కే అర్థం కాదు. ఒక్కసారి ఓడిపోతే ఆ ఒక్క ఓటమితో జీవితం అయిపోయినట్లు కాదు. నేను దాన్ని మార్చగలను అనే నమ్మకంతో ప్రతిసారి మళ్ళీ ప్రయత్నం చేయండి. తప్పకుండా గెలుపు నీ దగ్గరికి వస్తుంది. ఈ సొసైటీ మీ ఫెయిల్యూర్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. అసూయతో మీ గురించి తక్కువగా మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళ గురించి మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకోకండి. ప్రతిరోజుని లైట్ తీసుకుంటే అది అలవాటుగా మారుతుంది. మంచి అవకాశం వచ్చిన రోజు కూడా ఆ అలవాటు వల్ల లైట్ తీసుకుంటారు. దానివల్ల వచ్చిన అవకాశాన్ని కోల్పోతారు, తర్వాత బాధపడతారు. అందుకే లైఫ్లో ప్రతిరోజు ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. మీ లైఫ్లో వచ్చిన ప్రతి ఫెయిల్యూర్ని ఛాలెంజ్గా తీసుకొని దాంతో ఫైట్ చేయండి. టైం, హెల్త్, మనశ్శాంతి, బెస్ట్ ఫ్రెండ్స్, మంచి ఫ్యామిలీ, నమ్మకం ఇవి ఉన్నవాళ్ళు లైఫ్లో చాలా అదృష్టవంతులు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. మీ భవిష్యత్తుకు మీరే ఇంజనీర్స్. నీ లైఫ్ నువ్వే డిజైన్ చేసుకోవాలి. ఏదైనా సాధించాలంటే బలమైన కోరిక, చేయాలనుకునే దానికి కావలసిన జ్ఞానం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. మీ పిల్లలకి ఎంత ఆస్తి ఇస్తున్నారో ఇంపార్టెంట్ కాదు, మీ పిల్లల గుండెల్లో ఎంత విలువలు నేర్పుతున్నారో అదే ఇంపార్టెంట్. జీవితంలో ఏది చెప్పిరాదు. మీరు ఏది అనుకుంటే అది జరగదు, జరుగుతుంది అంటే అది జరగదు, ఇది జరగదు అంటే అది జరుగుతుంది. వదులుకోవటం అంటే ఎంతసేపు క్షణం పట్టదు, కానీ పట్టుకోవాలంటే దమ్ము ఉండాలి. కష్టం వచ్చినప్పుడు తుంచుకోవటం కాదు, పంచుకోవాలి. చావు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అది వచ్చేలోపు ఎంత సంతోషంగా ఉన్నాం అనేది ముఖ్యం. నిజంగా సంతోషంగా ఉందాం అనుకునేవారికి భూమికి మించిన స్వర్గం లేదు. బాధపడుతూ ఉండేవాళ్ళకి భూమికి మించిన నరకం లేదు. అన్నిటికన్నా కష్టమైంది సింపుల్గా కనపడటం. ఏదైనా అదే కావాలని కూర్చుంటే కుదరదు. దేనికైనా అడ్జస్ట్ అవ్వటం నేర్చుకోవాలి. అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవు. లైఫ్ అంటే ఏది జరగకూడదో అది జరగటమే జీవితం. మీలో ఉన్న లోపాలు ఎంచుకోకండి, మీలోని సామర్థ్యాన్ని తట్టి లేపండి. ఎవరు ఏది కూడా రాలేమేమో, రాణించలేమేమో అని భయపడవలసిన పరిస్థితి లేదు. కళ్లకు గంతలు కట్టిన గుర్రంలా మీ లక్ష్య సాధన వైపు దూసుకుంటూ వెళ్ళిపోతే ఈ భూమి మీద మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ప్రతి పరిచయానికి అర్థం ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి, ఇంకొన్ని బంధాలుగా నిలిచిపోతాయి. మీ ప్రతి ప్రయత్నం ఏదో ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ప్రయత్నించిన ప్రతిసారి మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు. ఎప్పటికప్పుడు బెటర్ అవుతూనే ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.